आर भाई 1 मिनट यहाँ ब्लड डोनेट करते थे यहाँ टाइम में आर लो ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు కూడా వేదిక ముందుకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు మరి సుధీరు, తర్వాత శ్యాము, అదేవిధంగా మన కళాశాల విద్యార్థులు సురేంద్ర యాదవ్, సదానంద, వీళ్ళందరూ కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ముందుగా ఏఐఎస్ఎఫ్ మరి సర్దార్ భగత్ సింగ్ గురించి ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఎందుకంటే భారతదేశంలోనే స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే పోరాటం చేసి స్వాతంత్రమే మా జన్మ హక్కుగా పోరాడినటువంటి వీరుడు కూడా మరి సర్దార్ భగత్ సింగ్. ఎందుకంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలన గుండెల్లో మరి వీళ్ళ ముగ్గురిని కూడా మరి 1931 మార్చి 23వ తేదీన లాహోర్ జైల్లో ఉరి తీయడం జరిగింది. ఎందుకు ఉరి తీసినారంటే వీళ్ళను స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసి మరి విప్లవం వర్ధిల్లాలని బ్రిటిష్ పార్లమెంట్లో అక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో కాగితాలు చించేసి విసిరినటువంటి వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందుగానే లాలా లజపతి రాయ్ అతను మరణించిన తర్వాత అతనిపైన ఎన్నో రాజద్రోహ కేసులు కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత జైల్లో మరణశిక్ష కూడా విధించడం జరిగింది. మరణశిక్షతో పాటు జీవిత ఖైదీ వేసి, ఎందుకంటే సముద్రంలో ఎందుకు వేస్తారంటే స్వాతంత్రం కోసం పోరాడిన వీళ్ళు కానీ మళ్ళీ వీళ్ళ ఆశయాలు కానీ బయటకు వస్తే విగ్రహాలు దేవుళ్ళలాగా పూజిస్తారని చెప్పేసి మరి వీళ్ళ శవాలను కూడా సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి మేధావుల నాయకులని మళ్ళీ వాళ్ళ శవాలను కూడా సముద్రంలో విసిరేయడం జరిగింది. అందుకోసమే మీరు భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క విద్యార్థి, యువకులు అందరూ కూడా ఆదర్శంగా ఉండి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వీరుల కోసం ఈరోజు వాళ్ళ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి మన ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఎన్ని ఇబ్బందులున్నా మన కోసం పిలిచిన వెంటనే వచ్చినటువంటి సార్ గారికి
మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి మరి చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సిపిఐ వారికి విప్లవాభివందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే కాలేజీ యువతి వృత్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు ఎందరో త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని తేవడం జరిగింది. స్వాతంత్రం తేవడం అంటే అంత ఆశామాషిగా వచ్చినది కాదది. ఎందరో పోరాడారు. పిల్లలు అందరినీ వదిలేసి దేశాలను పట్టుకొని తిరిగి కొంతమంది జాడే తెలియకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ లాంటి వారు యువత చిన్న పిల్లవాడు ఆయన కూడా పోరాడి ఆయనకు ఉరిశిక్ష వేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు మిత్రులకు. అటువంటి పోరాడి తెచ్చిన స్వాతంత్రాన్ని మనం ఈరోజు నిలుపుకోవడం అంటే అందరూ కష్టపడి మన దేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకుపోయినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు సార్థకత ఉంటుంది. కాబట్టి అందరం కూడా బాగా చదవండి, కష్టపడి. మీది ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అందరము మనం ఎందరో త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ఈ స్వాతంత్రాన్ని నిలుపుకున్నందుకు శుభ సందర్భంలో రక్తదాన శిబిరం ఏర్పరిచి రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎటువంటి నష్టమైతే ఏమి ఉండదు. బాడీ ఆ విధంగా ఏర్పడే ఉంటుంది మనలో. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళందరూ రక్తదానం చేయండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి. అలాగే ఏ సమస్య ఉన్న మండలంలో నా వద్దకు మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి కలవండి. ఏ సమస్యనైనా తీర్చుకుందాం, అందరం కలిసి ఈ మండలాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోతామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూనే ఉన్నారు. మరొకసారి కూడా సార్ గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భగత్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా సిపిఐ వాళ్ళకి, ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎస్పెషల్లీ మీలాంటి యువతలకు అందరికీ కూడా ఆదర్శంగా దేశానికి సేవ చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మీకు కూడా కొద్దిగా స్వాతంత్రం మీరు కష్టపడి తెచ్చుకున్న వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది, దేశభక్తి అంటే పెరుగుతుంది, మన వంతు మన దేశానికి ఏం చేయాలా అనే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తర్వాత ఈ ప్రస్తుతం ఏర్పరిచినటువంటి రక్తదాన శిబిరానికి మెయిన్ ఉద్దేశము కృష్ణా గారు చెప్పినారు. ఈ ఉద్దేశం చేస్తుండేది మెయిన్ థాలసీమియా పేషెంట్ల కోసం అన్నట్టు. ఇందాక భగత్ సింగ్ అని వాళ్ళని చెప్పారు. కాబట్టి థాలసీమియా అంటే ఏంది, ఏ ప్రాబ్లం వల్ల థాలసీమియా పిల్లలకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తామో కొన్ని విషయాలు మీకు చెప్తాను. థాలసీమియా అనేది ఈ సందర్భంగా థాలసీమియా అనేది ఒక హిమోగ్లోబిన్ వల్ల వచ్చేటువంటి డిసీజ్. అంటే మనిషిలో రక్తంలో ఆక్సిజన్ కెపాసిటీ చేసే హిమోగ్లోబిన్ కొద్ది డిసీజు. దానివల్ల వచ్చే ప్రాబ్లం వల్ల థాలసీమియా వస్తుంది. థాలసీమియా 2-3 రకాలుగా ఉంటుంది, మేజర్ అని, మైనర్ అని. తర్వాత మేజర్ వచ్చిన వాళ్ళ మాత్రము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, దాదాపు మినిమం 15 నుంచి 20 డిసీజ్ని బట్టి 15 to 1 వీక్ ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ శుభ సందర్భంలో అటువంటి వ్యాధిగ్రస్తులకైన పిల్లల కోసము మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకందరూ ఉచితంగా ఈ థాలసీమియా సొసైటీస్ అని ఉన్నాయి, కర్నూలు మెడికల్ కాలేజ్ సొసైటీ ఉంది. వాళ్ళకందరికీ కూడా వచ్చే పిల్లలకందరికీ కూడా మనం ఇచ్చే రక్తం ఎంతో వాళ్ళకి ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థాలసీమియా పేషెంట్స్ ఎవరికి వస్తుంది అంటే, థాలసీమియా అనేది జనరల్గా కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే రోగం. కాబట్టి ఇది కొన్ని విషయాలలో రాకోకుండా కాపాడుకోవడానికి ఏమంటే దాన్ని జెనెటిక్ కౌన్సిలింగ్ అంటారు. అంటే తల్లి ఎవరికైనా కానీ ఒక
తల్లికి కానీ తండ్రికి కానీ రోగం ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారనుకోండి, పుట్టబోయే పిల్లకి రోగం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. దాంట్లో ఉన్న రకాలు ఉండే థాలసీమియా మేజర్ అని, థాలసీమియా మైనర్ అని. మైనర్ వాళ్ళను దాదాపు ఒక రకంగానే నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తారు, కానీ ఆ మేజర్ అయిన రోగం వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళు చాలా ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తారు. వీళ్ళకున్న ఈ రోగము పుట్టినప్పుడు ఆనందంగానే బాగానే ఉంటారు పిల్ల కానీ పిల్లోడు కానీ. ఈ రోగం వీళ్ళకి ఎప్పుడు బయటపడుతుందంటే 3 నెలల తర్వాత, 3 నుంచి 4 నెలల తర్వాత చిన్న ప్రాబ్లం మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది ప్రాబ్లం అంటే, పిల్లవాళ్ళలో కొద్దిగా చూస్తేనే గ్రోత్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. కంపేర్ టు నార్మల్ పర్సన్ ఎంత ఉంటారు పిల్లలు, వాళ్ళలాగా డెవలప్మెంట్ సరిగా ఉండవు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళల్లో కడుపు ఉబ్బరక్రోఫోర్స్ టెస్ట్ కూడా చేయాలి కన్ఫర్మ్ చేయడానికి. చేసిన తర్వాతనే ఈ పేషెంట్లకు కూడా ఈ రక్తము రెగ్యులర్గా తగ్గినప్పుడు ఎక్కించుకుంటూ ఉండాలి. తర్వాత రాకోకుండా ఏం చేయాలంటే తర్వాత ఎవరెవరికి వస్తుందంటే, దీంట్లో 2 రకాలు ఉంటారండి. ఒక తల్లికి ఒక పిల్లకు. దాంట్లో చెప్పాను కదా ఇందాక 2 రకాలని, థాలసీమియా మేజర్ అని, థాలసీమియా మైనర్ అని. మైనర్ ఉన్న వాళ్ళు లైఫ్ నార్మల్ లీడ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ నాకే ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఉందనుకోండి, మనకి తెలియదు. మైనర్ ఉన్న వాళ్ళకి టైట్ అంటారు, వాళ్ళు నార్మల్గానే ఉంటుంది. ఆ మైనర్ ఉన్న వ్యక్తి ఇంకొక మైనర్ ఉన్న వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే, అంటే ఎవరైతే మైనర్ రోగం తక్కువగా ఉంటుందో వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకొక వ్యక్తిని కూడా అనుకోకుండా సందర్భాలను మ్యారేజ్ చేసుకుంటే, వాళ్ళకు పుట్టబోయే పిల్లలలో 25%, అంటే పుట్టిన ప్రతి ఒక్క పిల్లోనికి కూడా 25% మేజర్ రోగం వచ్చేటానికి అవకాశం. పిల్లలకి ఇది ఉందని తెలిసినారో వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కూడా అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్నప్పుడే దీన్ని మనం నివారించగలుగుతాం. ఒకవేళ దీనికి ఇంతవరకు అయితే ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం ఉన్నాయి. రీసెంట్గా గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, ఎవరికైతే ఈ డిసీజ్ అనేది ఉందో దీన్ని నివారించడానికి ఒక కొత్త మార్గము, చాలా ఖరీదైన మార్గంగా ఒకటి అందుబాటులోకి తెచ్చారు ఇవాళ సైంటిస్టులు. దాన్ని ఏమంటారంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పరీక్ష. ఇది కొద్ది దాదాపు ఒక పెద్ద పెద్ద సిటీలలోనే చేస్తున్నారు. అటువంటి సిటీలలో చేసేదానికి కనీసం అంటే 15 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుంది. అది చేస్తే ఈ రోగం శాశ్వతంగా వాళ్ళకి రాకోకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి, థాలసీమియా గురించి జనాలను పబ్లిక్లో అవేర్నెస్ ఇంపార్టెంట్ మెయిన్. తర్వాత ఎవరికైనా తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ. ముందుండి ఏ ప్రోగ్రాం కూడా పిలిచినా, ఏ ప్రోగ్రాంకి అయినా సహాయ సహకారాలు అందించాలన్నా కూడా ముందున్నటువంటి విద్యాసంస్థ చైర్మన్, విద్యానికేతన్ చైర్మన్ రమణసార్ గారిని మరొకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఎంఆర్ఓ గారు, చైల్డ్ డాక్టర్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఏఎస్ఐ గారు, మరియు సిపిఐ నాయకులు శ్రీనివాస్ గారు, మరి లెక్చరర్ శ్రీనివాస్ గారు, మరి సిపిఐ మిత్రులు, విద్యార్థులారా, సర్దార్ భగత్ సింగ్ గురించి ఇప్పుడు క్లుప్తంగా కృష్ణ తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఎంతోమంది దేశ నాయకుల కృషి మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళ దృశ్యం అంటే పరోపకారం మిథం శరీరం, మానవ సేవయే మాధవ సేవ అని ఆ దృక్పథంతో పోయారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఫోటోలు ఇప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. వాళ్ళ కాలం, వాళ్ళ పీరియడ్లో ఎన్నో కోట్ల మంది జనాలు, వాళ్ళందరి పేర్లు మనకు తెలిసి ఎల్లయ్య, సుబ్బయ్య ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి పేర్లు మనం రివైజ్ చేసుకుంటున్నామా? లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేయడం జరిగింది. ఇందుకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అతని యొక్క డ్యూటీ ఏమంటే, అదేదో తన చేతనంత పని చేసుకోవడము, ఆ ఊరిలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా, శారీరక, మానసిక, ఆర్థిక ఎటువంటి సహాయం కావాలంటే తన చేతనంత సహాయం చేసేవాడు. రోజు పోయి దేవుని దగ్గర పోయి ఇలా దండం పెట్టుకోవడం, పోవడం, అంతే. తన పని తను చేసుకోవడం. ఏమైనా ఎవరికైనా అయ్యా ఇట్లా నాకు ఇలా కొంచెం పని పడింది స్వామి అంటే, సరే తన సలహా ఇవ్వడం, లేదంటే డబ్బులో 10-20 అవసరమైతే ఇవ్వడము, ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు. అట్లా కాలం గడుస్తుంది. ఒకరోజు ఆయన సేనుకు పోతుంటే ఒక చెట్టు కింద చిత్రగుప్తుడు కూర్చొని పుస్తకం చూస్తున్నాడంట. ఈ రైతు పోయి, స్వామి నమస్కారం స్వామి, ఏం చూస్తున్నారు అంటే, బాబు దేవుడి మీద ఎవరికి ఇష్టం ఉందో ఆ లిస్టు తయారు చేస్తున్నాను, ఆ లిస్టు తయారు చేయడం అయిపోయింది, చూస్తున్నాను అన్నాడట. ఆ రైతు ఏమన్నాడు, అయ్యో స్వామి ప్లీజ్ స్వామి, నా పేరేమన్నా ఉందేమో చూడండి అంటే, అతను చిత్రగుప్తుడు చూశాడంట.
చూస్తే లేదా నీ పేరు అంటే అయ్యో సరే నేను యారు కూడా దేవుని జపం చేయలేదు, పూజ చేయలేదు, పునస్కారం చేయలేదు, అనుష్ఠానం చేయలేదు, ముఖ దండం పెట్టుకొని పోతున్నా కాబట్టి నా పేరు ఎట్లా ఉండదులే స్వామి. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది, దాంట్లో చూద్దాం రా అని పుస్తకం చేసి చూసినాడంట. ఆ పుస్తకంలో ఇతని పేరు ఫస్ట్ పేరు ఉంది. అంటే మనము ఇతరులకు సేవ చేస్తూ పరోపకారం చేస్తూ పోతూ ఉంటే దేవుని యొక్క అనుగ్రహం ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రత్యేకంగా నువ్వు జపాలు, తర్వాత ధ్యానాలు, అనుష్ఠానాలు, తర్వాత కీర్తనలు అవన్నీ అవసరం లే. 10 మందికి సహాయం చేసిపోతే అది పెద్ద గొప్ప పని. వీళ్ళు భగత్ సింగ్ 10 మందికి సహాయపడే దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసే పని చాలా గొప్ప పని. నేను నిజంగా అభినందిస్తున్నా కృష్ణకు మరియు వారి సిపిఐ మిత్రులకందరికీ కూడా. వారు ఏ రోజు ఏ అవసరమైతే కూడా నన్ను కలవచ్చు, ఎటువంటి నా చేతని సహాయం చేస్తాను. ఈరోజు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిపిఐ కమిటీ విభూతి వారికి మరియు ఏఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్స్ అందరికీ కూడా నేను మా కళాశాల తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎందుకు అరేంజ్ చేశారంటే ఈ తలసేమియా అనే దాని గురించి మన డాక్టర్ గారు డీటెయిల్గా చెప్పారు. అది ఎవరికి వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏమి, ఎన్ని రకాలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది, అయితే కాస్ట్లీ ట్రీట్మెంట్ అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ బ్లడ్ అనేది డొనేషను మినిమం 18 years ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చినట్లున్నారు. ఇచ్చినవరను కంప్లీట్ అయింది 18 years. సో అయితే మంచిదే, కానీ బిలో 18 years వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వద్దండి దయచేసి. ఎందుకంటే మినిమం ఏజ్ అనేది అది సైంటిఫిక్గా డిసైడ్ చేసినది. మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 18 years క్రాస్ అయిన హెల్తీ పర్సన్ ఎవరైనా కానీ 3 monthsకి ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దానివల్ల ఎన్ని ఉపయోగాలు అనేది మీకు తెలుసు. ఎందుకంటే మనం పొద్దున్న లేచి చూసేటప్పటికి డైలీ ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఎంతోమందికి బ్లడ్ అవసరం పడుతుంది. బ్లడ్లో రకరకాల గ్రూపులు ఉంటాయి. సో మనం ఈ డొనేట్ చేయడం వల్ల అటువంటి వారికి ఎవరికైనా అత్యవసరమైతే ఉపయోగించడానికి పనికి వస్తుంది అనమాట. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఎవరైనా కానీ హెల్తీ పర్సన్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు రెగ్యులర్గా అంటే 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది. తద్వారా మనం సొసైటీకి ఉపయోగపడిన వాళ్ళం ఉంటుంది. సో తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన అంటే ఇక్కడ మా క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సిపిఐ కమిటీ వెల్దుర్తి వారికి మరియు ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరి ఒక్కసారి మా కళాశాల తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ సార్ గారికి, అదేవిధంగా ఏఎస్ఐ సార్ గారికి, మన కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, మిగిలిన అధ్యక్ష వర్గానికి అందరికీ కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సమితి తరఫున, అదేవిధంగా వెల్దుర్తి మండల సమితి తరఫున కూడా విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆల్రెడీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడారు. డాక్టర్ సార్ గారు తలసేమియా గురించి మాట్లాడారు. మన ఎంఆర్ఓ సార్ గారు మనకు వీలైనంత వరకు మనం చేద్దామనేటువంటి విషయాలు మాట్లాడారు. మరి అదేవిధంగా మన సిపిఐ కృష్ణ కూడా మన భగత్ సింగ్ గురించి కూడా మాట్లాడారు. మరి భగత్ సింగ్ గారికి ఆల్రెడీ మనందరం చూసి ఉంటాం. ఎందుకంటే స్టూడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, యువకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆదర్శప్రాయాలు ఎవరైనా ఉన్నారంటే దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో భగత్ సింగ్ మాత్రమే. మరి భగత్ సింగ్ గారు చిన్నప్పుడే అంటే ఇంకా తప్పటడుగులు వేస్తున్నటువంటి టైంలోనే మరి జలియన్ వాలాబాగ్ అనేటువంటి పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లోన డయ్యర్ అని చెప్పేసి ఒక మిలిటరీ బ్రిటిష్ పోలీసు ఎవరైతే జనరల్ ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా డయ్యర్ అని చెప్పే జనరల్ డయ్యర్ అని చెప్పేసి ఒక 12,000 మంది సభ పెట్టుకుంటే బావిలోన కాల్చినటువంటి 1,000 మంది శవాలని అక్కడే బావిలోన పడేసినటువంటి తరుణంలోన మరి భగత్ సింగ్ గారు వారి తాతతో కలిసి అక్కడికే వెళ్ళి మరి పిడికెడు మట్టి తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తాతతో పొలానికి పోయి ఒకటి అన్నాడంట,
తాత విత్తనాలు వేస్తే చెట్లు మలుస్తాయి, మరి అదే విధంగా తుపాకీ గుండ్లు వేస్తే మరి తుపాకులు వస్తాయా, వస్తే మనం పండిస్తాము, వాటికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళని వాటితో కాల్చి చంపుదామని చెప్పేసి అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం తన వంతుగా ఉద్యమాలకు అప్పట్లోనే ప్రేరేపితమైనటువంటి వ్యక్తి. మరి ఆల్రెడీ భగత్ సింగ్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ తండ్రి గారి నుంచి అందరికీ కూడా మరి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అతను పుట్టింది కూడా బంగా అని, అప్పుడు పంజాబ్ లో ఉంటే ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేసు. మరి అటువంటి దాంట్లో పుట్టి కూడా భగత్ సింగ్ ఆ జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తిని నేను చంపాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే నా దేశ ప్రజల్ని ఇంతమందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపాడు, ఖచ్చితంగా జనరల్ డయ్యర్ని నేను కాల్చి చంపాలనే ఉద్దేశంతో ఉద్యమాల్లోకి అడుగుపెట్టి మరి అతన్ని చంపడానికి కూడా ఇంగ్లాండ్కు పోయి మారువేషంలో అక్కడ చూస్తే అంతకంటే ముందే ఆ డయ్యర్ అనేటువంటి వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో నేను చంపలేకపోయానే, నా దేశం పరువు నేను నిలబెట్టలేకపోయానని చెప్పేసి బాధపడుతూ ఇండియాకు వచ్చి పత్రిక ప్రతాప్ అనేటువంటి పత్రికలో పనిచేసి మరి అదే విధంగా ఆ పత్రిక ద్వారానే లాలా లజపత్ రాయ్ గారితో కానీ మరి ఆజాద్ గా చంద్రశేఖర్ ఆజాద్తో కానీ మరే విధంగా రాజ్ గురు సుఖదేవులతోటి మంచి పరిచయాలు ఏర్పడి మరి అప్పుడు ఉన్నటువంటి సైమన్ కమిషన్ వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ గారు మరి దీక్ష చేస్తూ ఉంటే స్పాట్ అని చెప్పేసి జేపీ స్పాట్ అని చెప్పేసి ఒక పోలీస్ అధికారి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేస్తే ఆ లాఠీ చార్జ్ దెబ్బల వల్ల మరి హాస్పిటల్లో ఉన్నటువంటి లాలా లజపత్ రాయ్ గారు మరణించడం జరిగింది. మరి అటువంటి లాలా లజపత్ రాయ్ గారి మరణానికి కారణమైనటువంటి జేపీ స్మార్ట్ అని చెప్పేసేటువంటి పోలీస్ అధికారిని మేము కాల్చి చంపాలనే ఉద్దేశంతో రాజుగురు సుఖదేవ్ మరి అదే విధంగా మన భగత్ సింగ్ గారు ఒక కంకణం కట్టుకొని పోలీస్ స్టేషన్ ఎదురుగానే మరి అతన్ని చంపి ఆ తర్వాత అనేక మారువేషాల్లో తిరుగుతూ మరి బ్రిటిష్ కాలంలోన పార్లమెంట్ పెట్టినటువంటి పార్లమెంట్లోన మా దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం మాకు కావాలన్న నినాదంతో అక్కడ ఉన్నటువంటి మరి అసెంబ్లీ హాల్ ఏదైతే ఉందో పార్లమెంట్ హాలు పొగ అడుగు